జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సంచలనం. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, డాన్సులతో లక్షలాది మంది ఫ్యాన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తనకంటూ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఆయన సినిమా హిట్స్ గురించి కాదు, ఆయన సంపాదించిన ఆస్తుల గురించి. ఇప్పుడెందుకు ఆ చర్చ అంటే ట్రెండింగ్లో ఉంది కదా, చర్చించాల్సిందే. మరి జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? తెలీదా? అయితే ఈ స్టోరీ చూడండి. ఎన్టీఆర్ సినిమాల్లో ఒక గ్రేట్ హీరో అయితే రియల్ లైఫ్ లో ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఎన్టీఆర్ కేవలం సినిమాలతోనే కాదు, బ్రాండ్ ఎండార్స్మెంట్ తోనూ భారీగా సంపాదిస్తున్నారు. నవరత్న, మలబార్, ఫిజ్, జెండు బామ్ లాంటి ప్రముఖ బ్రాండ్లకు ఆయన అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బ్రాండ్ డీల్ కు కోట్లలో ఆదాయం. అంతేకాదు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఆయన తన ఆస్తులను భారీగా కూడబెట్టినట్టు టాక్. ఈ బిజినెస్ సెన్స్ తోనే ఎన్టీఆర్ ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ గా కూడా నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. వార్ 2 లాంటి బాలీవుడ్ ప్రాజెక్టులతో ఆయన రెమ్యునరేషన్ అమాంతం పెరిగినట్టు సమాచారం. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ గా తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ఓ కథనం ప్రకారం 80 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ జూనియర్ కున్నట్టు సమాచారం. అలాగే ఆయన గ్యారేజ్ లో రేంజ్ రోవర్, BMW, పోర్షే, ల్యాంబోర్గినీ, ఉరిస్ వంటి లగ్జరీ కార్లు అనేకం ఉన్నాయట. ఈ కార్లు ఒక్కొక్కటి కోట్ల రూపాయల విలువ చేస్తాయి. ఎన్టీఆర్ స్టైల్, స్వాగ్ ఈ కార్లలోనూ కనిపిస్తాయని టాక్. అంతేకాదు, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రాంతంలో ఎన్టీఆర్ కు 100 కోట్ల విలువైన లగ్జరీ భవనం ఉందట. ఈ భవనం ఆధునిక సౌకర్యాలతో, అత్యాధునిక డిజైన్ తో కూడిన ఒక రాజభవనంలా ఉంటుందట. శంకరపల్లిలో ఓ అద్భుతమైన ఫామ్ హౌస్ ఉందట. ఈ ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ థియేటర్, లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉన్నట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ 550 కోట్ల రూపాయలకు పైగా ఉందని టాలీవుడ్ టాక్. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, లగ్జరీ ఆస్తులతో కలిపి ఎన్టీఆర్ కు భారీగానే ఆస్తులున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ కు తన తండ్రి హరికృష్ణ ఆస్తిలో కూడా వాటా వచ్చినట్టు తెలుస్తోంది. అది భారీ మొత్తంలో ఉండే అవకాశం ఉందట. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు బాలీవుడ్ లోనూ వార్ 2తో భారీ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.